హాయ్ గైస్, వెల్కమ్ టు ద అన్బాక్సింగ్ ఆఫ్ ట్రైపాడ్ లైట్. ఈరోజు నేను బుక్ చేశాను, మీషో నుంచి బుక్ చేసిన ట్రైపాడ్ లైట్ని మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేసుకుందాం. సో గైస్, ఇది మీషో నుంచి వచ్చిందైతే, సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. లెట్స్ వాచ్ ద ఇంట్రో. దీన్ని నేను మీషో నుంచి పర్చేస్ చేశాను. నాకు అరౌండ్ 600 పడింది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్ ప్రింట్ కామెంట్లో ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ పిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే మీరు నా ఛానల్ ఇప్పుడే కనుక చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్ చేయండి. చాలా అట్టపెట్టెలు అయితే చుట్టి పంపించారు మనకి. సో గైస్, తెరవగానే ఫస్ట్ మనకి బాక్స్ అయితే బాక్స్ మీద చూసుకున్నట్లయితే ఇక్కడ మేడ్ ఇన్ చైనా అని ఉంది. అండ్ ఇక్కడ దానికి సంబంధించిన మెటీరియల్స్ అండ్ అలాగే వాటికి సంబంధించింది. అండ్ అలాగే ఇది 26 క్యామ్ అని ఉంది. అండ్ అలాగే ఇది ZMX-260 అని ఉంది. అండ్ దీని అన్బాక్సింగ్ పెట్టుకుందాం. నెక్స్ట్ మనకి స్టాండ్ అయితే వచ్చింది. సరిగా స్టాండ్ అంతే గైస్, ఇంకేం రాలా. సో ఎట్ట పెట్టిన క్లిక్ పక్కన పెట్టుకున్నాం. సో దీంట్లో ఓపెన్ చేసుకున్నాం ఇప్పుడు. క్వాలిటీ అయితే బాగానే ఉంది గైస్, అంతా బాగానే ఉంది, కూడా సరిగ్గానే ఉన్నాయి. ఇది మినిమం 10 inches వెళ్తుందంట గైస్. 10 feet అయితే లైట్ అయితే చూద్దాం. సో గైస్, ఇలా వచ్చింది బాక్స్. ఫస్ట్ మనకి లైట్ వచ్చింది. లైట్తో పాటే లోపల అన్ని మెటీరియల్స్ వచ్చినాయి చూడండి. ఫోన్ హోల్డర్ అండ్ అలాగే లైట్ విత్ స్టాండ్ అండ్ ఫోన్ హ్యాంగర్. అంతే గైస్, ఇవే వచ్చినాయి చూడండి. ప్లస్ ఇది నేను చూపిస్తాను. ఇదిగోండి స్టాండ్ హైట్ వస్తుంది మనకి. మనకి స్టాండ్ అయితే ఇంత హైట్ వచ్చింది. ఇప్పుడు మనం లైట్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాం. సో గైస్, ఈ లైట్ ఇదిగోండి, తగ్గించాం. సో గైస్, లైట్ ఇదిగోండి. లైట్ని మనం పైన లైట్ని ఫిక్స్ చేసుకునే ముందు మనకు వచ్చిన ప్రొడక్ట్స్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూపిస్తా. ఫస్ట్ ఇది చూద్దాం. ఫస్ట్ దీన్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. దీనిపైన ఒక చిన్న హోల్ లాంటిది ఉంటుంది, దాంట్లో మనం ఈ స్క్రూని ఫిక్స్ చేసుకోవాలి. టైట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్నదాన్ని మనం లూజ్ టైట్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి బాల్ అనేది కింద ఒక బాల్ ఉంటుంది, ఆ బాల్ అనేది తిరుగుతుంది. నెక్స్ట్ మనకి డాంగిల్ లాంటిది ఇస్తాడు, దీన్ని మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. దీనిపైన ఒక చిన్న హోల్ ఉంటుంది, దాని మీద మనం ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసుకున్న తర్వాత మీకు కావాలంటే ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఫోన్ హోల్డర్ ఇస్తాడు. ఆ ఫోన్ హోల్డర్లో వెనకాల ఒక క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ని తీసి దీన్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇన్సర్ట్ చేసుకుని ఈ క్యాప్ని మళ్ళీ ఇక్కడి నుంచి ఇందులో పెట్టేయచ్చు. ఎందుకంటే మనకి టైట్గా ఉండాలనుకుంటే ఇది పెట్టచ్చు. ఇది టైట్గా ఫిక్స్ చేసుకున్న తర్వాత మనకి కదలదు, కాబట్టి కొంచెం లూజ్ చేసుకుంటే ఇది మనకి కదులుతుంది. నెక్స్ట్ ఈ హోల్డర్ని మనం ఇక్కడ బిగించాలి. చూసారుగా, ఇలా బిగించుకున్నాక ఈ పైన బాల్ అనేది మనకి ఫోన్ ఎటు కావాలంటే అటు తిరుగుతుంది.
మనకి ఎప్పుడు టైట్ కావాలంటే టైట్గా బిగించుకోవచ్చు ఇక్కడ ఉన్న హోల్డర్ని బట్టి. మనకి ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్లో ఫిక్స్ చేసుకుని ఈ వెనకాల కనపడుతుంది చూసారా, ఈ వెనకాల దాన్ని టైట్ చేసుకుంటే మనకి ఫోన్ అనేది టైట్గా ఉంటుంది పడకుండా. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ ఫిక్స్ చేసుకుందాం. ఫిక్స్ చేసేసాం మనం. ఇప్పుడు మనం ఇక్కడ ఫోన్ని హోల్డ్ చేసి చూపిస్తాం. అంతా కనపడుతుంది చూసారా, ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకుని ఇక్కడ మనం టైట్ చేసుకుంటే ఇలా ఫోన్ ఉంటుంది. నెక్స్ట్ మనం లైట్ చూద్దాం. మీకు లైట్ నేను వేసి చూపిస్తాను. చూడండి, స్టార్ట్ బటన్ నొక్కితే అది ఆన్ అవుద్ది. ఫస్ట్ మనకి వామ్ లైట్ ఇచ్చాడు, వామ్ లైట్ ఆన్లో ఉంటుంది. నెక్స్ట్ మైనస్ బటన్ నొక్కితే ఆ లైట్ ఫోకస్ అనేది తగ్గుతుంది. ప్లస్ బటన్ నొక్కితే ఫోకస్ అనేది పెరుగుతుంది. అండ్ మధ్యలో మనకి ఇంకో బటన్ ఇచ్చాడు. ఆ బటన్ దేనికంటే కలర్ చేంజ్ అవుతుంది. వామ్లో ఉంది కదా, ఇప్పుడు నార్మల్ లైట్కి వచ్చింది. నెక్స్ట్ ఇది కూల్ లైట్లోకి, మళ్ళీ వామ్, కూల్, నార్మల్ లైట్ వస్తుంది. సో ఇది గైస్ ఓవరాల్గా సిస్టమ్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.